నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం దశరథుడు కౌసల్య మందిరమును ప్రవేశించి విలపించుట అనే విషయం గురించి తెలుసుకుందాం. రాముడు వనవాసమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు దుఃఖముతో నేలపై పడిపోయెను. అప్పుడు కౌసల్యాదేవి రాజును లేవనెత్తి ఆయన కుడిభుజమును పట్టుకొనెను. కైకేయి కూడా సహాయం చెయ్యడానికి వచ్చి రాజు ఎడమ ప్రక్కకు చేరెను. కైకేయిని చూసిన దశరథుడు మండిపడుచు, ఓ కైక, ఇక నన్ను తాకకు, నాకు నీ ముఖము చూపకు, నీవు నా భార్యవు కాదు, అగ్నిసాక్షిగా నిన్ను వివాహం చేసుకుంటుని, కానీ హద్దు మీరి ప్రవర్తించిన నీకు నేటి నుండి నాతో గల బంధములన్నిటికీ త్రెంచుకొనుచున్నాను. ఈ కోసల రాజ్యమునకు అధర్మ మార్గమున అధిపతి అయిన భరతుడు నేను మృతి చెందిన తరువాత అతడు సమర్పించు పిండోదకములు నాకు చెందకూడదు అని చెప్పెను. కౌసల్యాదేవి దశరథుణ్ణి తన భవనమునకు తీసుకుని వెళ్ళెను. రాజు బ్రహ్మహత్య చేసిన వాని వలె పరితపించుచు, అయ్యో, రాముడు ఇక్కడ సకల భోగములు వదిలి అక్కడ చెట్ల నీడను ఆశ్రయించి రాతిని తలగడగా చేసుకొని పడుకునవలసి వచ్చెను. సీతాదేవి సుకుమారి, ఆమెకు అడుగులు కొత్త, మృగములు అరుపులకు ఆమె భయపడును. ఓ కైక, రాముడు లేక నేను మరణించుట తథ్యము, ఇక నీవు విధవవై జీవించు. రాముడు వెళ్ళిన తరువాత అయోధ్యలో దేవాలయాలు మూతపడెను. రాజవీధుల్లో అక్కడక్కడ ఒకరిద్దరు తప్ప జనసంచారమే లేదు. దశరథుడు అట్టి అయోధ్య నగరమును చూసి విలపించి తన మందిరమునను ప్రవేశించెను. దశరథుడు ద్వారపాలకులతో, కౌసల్యాదేవి మందిరమునకు నన్ను తీసుకుని వెళ్ళండి, మరి ఎక్కడా నా మనసు ఊరట లభింపదు అని చెప్పగా వారు దశరథుణ్ణి కౌసల్యాదేవి మందిరమునకు తీసుకుని వెళ్ళెను. రాముడు, లక్ష్మణుడు, కోడలు సీతయు లేని భవనము దశరథుడికి చంద్రుడు నక్షత్రము లేని ఆకాశం వలె కనిపించెను. శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం ముగించుకొని వచ్చే వరకు జీవించి ఉండి ఆయన దర్శించు వారి భాగ్యమే భాగ్యము. నాకు ఆ యోగం ఉన్నదో లేదో. ఆ రాత్రి మహారాజుకు కాళరాత్రిగా తోచెను. దశరథుడు కౌసల్యామాతతో, ఓ కౌసల్య, నా ధ్యాసంతయు శ్రీరాముడితో నిండిపోయినది, అందువల్ల నా దృష్టి పనిచేయుట లేదు. నీవు ఇక్కడే ఉన్నా నిన్ను గుర్తుపట్టలేకున్నాను, కనుక నీ చేతితో ఒక్కసారి నన్ను తాకుము అని రాజు బాధపడెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.